రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితులకు ఉరిశిక్ష విధించింది. అయితే 5 నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఇక 2016లోనే ఎన్ఐఏ కోర్టు నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేయగా హైకోర్టులో మాత్రం అప్పీల్ చేశారు. సో ఇవాళ విచారణ చేపట్టిన న్యాయస్థానం కింది కోర్టు తీర్పును సమర్థించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు తీర్పు వెలువరించింది. ఇటు 2013 ఫిబ్రవరి 21న బస్ స్టాప్ లో మిర్చి పాయింట్ వద్ద జరిగిన జంట ఇటు పేలుళ్లలో 18 మంది మృతి చెందగా 131 మంది గాయపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ బత్కల్ ఇప్పటికే పరారీలోనే ఉన్నారు. అయితే మిగిలిన 5 అయితే నిందితులకు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబర్ 13న తీర్పు వెలువరించింది. ఇక ఉరిశిక్ష పడిన నిందితుల్లో అసదుల్లా అఖ్తర్ అలియాస్ హద్దీ, జియా ఉర్ రెహమాన్ అలియాస్ వఘాస్ అలియాస్ నబీల్ అహ్మద్, మహమ్మద్ తహసీన్ అఖ్తర్ అలియాస్ హసన్ అలియాస్ మోను, ఆసిన్ బత్కల్ అలియాస్ షారుఖ్, అజాద్ షేక్ అలియాస్ సమర్, అర్మాన్ తుండే అలియాస్ సాగర్ అలియాస్ ఇటు ఐజాజ్ సయ్యద్ షేక్ ఉన్నారు. అనంతరం ఉరిశిక్ష ధృవీకరణ నిమిత్తం ఎన్ఐఏ కోర్టు తీర్పును హైకోర్టుకు నివేదించింది. దీంతో పాటు 5 నిందితులు కూడా కింది కోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ శ్రీనుధులతో కూడిన ధర్మాసనం సుమారు 45 రోజుల పాటు సుదీర్ఘ విచారణ జరిపి తీర్పు వాయిదా వేసింది. కింద కోర్టు తీర్పు ధృవీకరణపై ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది. నిందితులందరికీ ఉరిశిక్షే సరి అంటూ న్యాయస్థానం శిక్షను ఖరారు చేసింది.